జర్నలిస్ట్ మనం ప్రయత్నం చేయాల్సింది ఖచ్చితంగా ఇంటి స్థలం, హెల్త్ కార్డు, అప్లికేషన్ కార్డు. నో ప్రొఫెషనల్ జర్నలిస్ట్, వృత్తిపరంగా ఉన్న జర్నలిస్ట్కి అన్ని సౌకర్యాలు మన రాష్ట్రంలో 24,000 అప్లికేషన్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఇట్సెల్ఫ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో 3,500 అప్లికేషన్స్ ఉన్నాయి. అప్లికేషన్ ఫర్ వాట్? ఎందుకు అప్లికేషన్స్ ఇచ్చే? యాక్సెస్ టు ది న్యూస్. ప్రభుత్వాలు ఏదో దయాధర్మాలకి ఇచ్చేది కాదు మనకి. ఫస్ట్ ప్రెస్ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగా 1952లో దాని కొత్త స్వాతంత్రం దేశానికి వచ్చింది. న్యూస్ పేపర్స్ పనితీరు మారుతుంది. న్యూస్ పేపర్లు మీడియా యాజమాన్య ఉద్యోగి సంబంధాలతో వస్తుంది. 40 ఏళ్ళకు ముందు దినపత్రికలు, వారపత్రికలు, మ్యాగజైన్స్ ఏదైనా స్వతంత్రం కొరకు పోరాడాయి కాబట్టి ఒక ధ్యేయంతో ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత దీని రూపం మారిపోతుంది. ఆనాడు పేపర్ పెట్టిన వాడే అది చేసుకుని పంచుకుంటూ పోయాడు. ఉద్యోగి యజమాని సంబంధం లేదది, ఒక ఉద్యోగం కొరకు వచ్చినటువంటి వ్యవస్థ. అందువల్ల యాజమాన్యము ఉద్యోగి అనే సంబంధం ఎంప్లాయర్ రిలేషన్షిప్ వస్తుంది కాబట్టి, ఉంటుంది కాబట్టి, ఉండాలి కాబట్టి ఫస్ట్ ప్రెస్ కమిషన్ ఈ దేశంలో వర్కింగ్ జర్నలిస్ట్లకి ఉద్యోగి సంబంధం, యాజమాన్య సంబంధం వచ్చినప్పుడు 12 గంటలు, నియామకాలు, సెలవులు, గ్రాట్యుటీ ఇవన్నీ రూపొందించి చట్టం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. అదే వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1925. ఆ చట్టంలోనే వేతనాలకు సంబంధించి వేతన బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి అది సుప్రీంకోర్టు సిట్టింగ్ ఆర్ రిటైర్డ్, హైకోర్టు సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వేయాలని చెప్పి అట్లా ఇప్పటికీ మనకు 4 వేతన సంఘాలు వచ్చాయి. ఆ తర్వాత మీడియాలో మంచి చెడులు వస్తాయి. యాజమాన్యాలు కానీ విలేకరులు కానీ కావాలని పరువు ప్రతిష్టను దెబ్బతీసే రకంగా రాస్తే సంస్థలు, ప్రజలు అప్పీల్ చేసుకోవడానికి మార్గం ఉండాలి. అట్లే ప్రభుత్వాలు, ఇతర వర్గాలు పత్రికల మీద తమకు నచ్చని వార్తలు రాసినందుకు దాడులు చేస్తాయి. ప్రభుత్వాలు తమకు అనుకూలంగా రాయటం లేదనే మార్గంలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వకపోవటం, అక్రిడిటేషన్స్ ఇవ్వకపోవటం, ఈ పరిణామాలు ఉంటాయి. కాబట్టి దీన్ని పరిష్కరించడానికి ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ, ఆ ఇండిపెండెంట్ వ్యవస్థ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండాలని చెప్పి చేసిన మార్గంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చింది. ఈ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్తో పాటు ప్రెస్ కౌన్సిల్కి ఇచ్చినటువంటి గైడ్లైన్స్తో పాటు జర్నలిస్టులకి యాక్సెస్ టు ది న్యూస్ ఉండాలి. అది విలేకరులకు ఉండాలి. వార్తా సేకరణ పత్రికలకి కళ్ళు చెవులు మాదిరిగా ఉండేది
ఇది వింటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఎత్తిస్తుంది అనుకోండి, వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని ఎత్తేసింది. అది లేబర్ కోడ్ల రూపంలో వర్కింగ్ జర్నలిస్ట్ నుండి మెడికల్ రిప్రజెంటేటివ్ సమానం చేసింది. వేతనాలకు 26 మంది సభ్యులతో వేతనాలకు కమిటీ వేస్తారు. దీని మీద బాగా అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్నిసార్లు అతి మొదలు సార్వత్రిక సమ్మెలు చేసిన సంఘటనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4,50,00,000 చట్టాలన్నీ రద్దు చేసి 4 కోట్ల రూపంలో తీసుకొచ్చింది. రాష్ట్రపతి ఆమోదించింది. దాని అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటీస్ జారీ చేసి వాళ్ళ నుంచి అమలులోకి వస్తాయని చెప్పాల్సింది. ఆ ప్రొవిజన్స్ అన్నీ చూసిన తర్వాత ఆల్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఏకమై సార్వత్రిక సమ్మె చేస్తుంది. దాన్ని అది కనుక అమలులోకి వస్తే మనం ఏం చెప్తుంటాం? 4th ఎస్టేట్ అంటున్నాం. ఏ ఎస్టేట్ కాదు, దేశంలో ప్రజలు రాజ్యాంగంలో రూపొందించిన ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ తప్ప మాకు 4th ఎస్టేట్ అనేది ఈ దేశంలో అవసరం లేదు, ఆ ప్రత్యేకత ఉండకూడదని కనుక మరి ఈ స్థితిలో కేంద్రం మనమేమో వృత్తి ప్రమాణాలు దిగజారిపోయాయని అన్ని రంగాలు అందరూ వేరే స్వయంగా ఉంటారు, మీతో మాట్లాడి ఉంటారు. ఎడ్యుకేషన్కి విలువ తెలుసు. మనకు సంక్షేమం ఎంత ప్రత్యేకతలో ఉన్నామో మన వృత్తి గౌరవాన్ని నిలబెట్టడంలో కూడా అట్లా మనం కట్టుబడి లేకపోతే ఈ వృత్తికి ఇంకా వచ్చే కాలం ఎవరు డబ్బులు ఇస్తే రాయాలి. డబ్బులు ఎక్కున్నవాడు ఓ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, లేని వాడు వేరాలి. తయారు. దీనికి అప్లికేషన్స్ వచ్చారు. అప్లికేషన్ అంటున్నారు. దీన్ని ఎట్లా మన గౌరవాన్ని, మన వృత్తిని, మన ఎడ్యుకేషన్ని గౌరవించుకోవటానికి ఏం చేయాలో మీరు నచ్చాలి. మీరు చెప్పిన అడిగిన దానికి నేను చెప్తాను ఏం జరుగుతుంది, ఎట్లా చేద్దామని. మరి దీన్ని ఎవరు? వైద్యుడికే జబ్బు వస్తే ఇంకెవరు ఉన్నాడు? మనకే జబ్బు వస్తే మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు? శ్రీమూర్తికి ప్రజల పక్షాన పనిచేస్తున్నా కానీ ఎవరు నమ్మన్నారు? రాజకీయ నాయకులు ఎవరు నమ్మంటున్నారు? ఇష్టం ఉంటూ వస్తున్నాం. మరి నియమ నిబంధనలు, కట్టుబాట్లు మనం ఒక 10 ఏళ్ల కింద అన్నింటినీ ఏళ్ళెత్తి యాజమాన్యాలను చూపించేవాళ్ళు. ఇప్పుడు చూపిస్తున్నామా? మన ఏళ్ళు పోతుందా? ఇటు పోతుంది ప్రభుత్వము, అక్రిడిటేషన్, ఇళ్ల స్థలము, హెల్త్ కార్డు. మరి ఇటు ఎవరికి చేస్తున్నాం మనం పని? లేకపోతే దాని గురించి ఆలోచించాలి. ఇళ్ల స్థలాల గురించి నేను దీన్ని ఏం చేస్తున్నానంటే, నా ముఖ్యమంత్రికి, ఇన్ఫర్మేషన్ మినిస్టర్కి గైడ్లైన్స్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఎగ్జిస్టింగ్ గైడ్లైన్స్ చిన్న పేరుతో
లేదు, వార్తా సేకరణ లేదు. మరి పేపర్ ఎట్లా వస్తుందని మీరు ప్రశ్నించవచ్చు. 4 పేపర్లు అక్కడ పెడితే సేమ్ మ్యాటర్ అంతా సేమ్. ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చిందని చెప్పారు, కలర్ ప్రింటింగ్ వేస్తున్నారు. చాలా మంది కలర్ ప్రింటర్స్ కొనుక్కున్నారట. డిస్ట్రిక్ట్ పిఆర్ఓ, స్టేట్లో ఇన్ఫర్మేషన్ వాళ్ళు రోజు పేపర్ రావాలంటే కలర్లో ముద్రించడం తీసుకొచ్చి పెట్టారు. మరి సేమ్ మ్యాటర్ అయినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? సేమ్ ఎడ్డింగ్ అయినప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదంటే అధికారులు అన్నారు, సార్ మా మీద రాస్తున్నారు సార్, మాకు ప్రభుత్వ ఆదేశం, మా పై అధికారి ఆదేశము పేపర్ రెగ్యులర్గా వస్తుందా లేదా చూడమని తప్ప దాంట్లో ఏం వస్తుందో ఎట్లా ఉంటుందో చూడమని. సో అందుకే నేను మన గవర్నమెంట్కి వీటన్నిటిని పరిశీలించడానికి, గైడ్ లైన్స్ తయారు చేయడానికి, ఒక పేపరు అడ్వర్టైజ్మెంట్లనేమో అప్లికేషన్స్లోనేమో ఏమంటాము, క్లాసిఫికేషన్లో పెద్ద పేపర్ స్మాల్, మీడియం అండ్ బిగ్. అప్లికేషన్లోనేమో బిగ్ పేపర్, అడ్వర్టైజ్మెంట్లోనేమో స్మాల్ పేపర్. మరి ఇది ఎట్లా వచ్చిందంటే ఇక మేము ఆయన రోజుకి పోతే ఇక మనకు రికార్డ్స్ అన్నాము. మన రాష్ట్రంలో పెద్ద పేపర్లు ఏ చెప్పండి, సమానము, ఆటోపోతే ఈనాడు అక్యుటేషన్స్ ఎన్ని, 600-700. జ్యోతి లెస్ దెన్ 1000, సాక్షి 1000 కలిపి. ఒక స్మాల్ పేపర్ 627. సమానమే కాదు. ఇది ఎక్కడికి దారితీస్తుంది? అందరూ ఓపెన్గా చెప్తారు. నాకు వచ్చి కొంతమంది రాసేయమంటే రాసిచ్చారు 20,000, 30,000. ఆ తర్వాత వాళ్ళు లిస్ట్ ఇస్తారు యాజమాన్యం, అంతే కదా. ఇచ్చిన తర్వాత మా వాళ్ళు వీళ్ళని వరంగల్ జిల్లా నుంచి ఉత్తర్వులు రాస్తారు. దాని ప్రకారంగా కన్సిడరేషన్కి చేస్తున్న క్రమంలోనే మేము దాంట్లో 4 మారుస్తున్నాము, ఇవి పెట్టాలని చెప్పి ఇంప్లిమెంట్ వస్తుంది. ఇచ్చిన తర్వాత ఆ లిస్టు ప్రకారంగా ఇచ్చిన తర్వాత ఈ 6 వెళ్ళిపోయారు, మా దగ్గర తీసేయండి అంటారట. మంచి తీసేయను, మంచి కదా. తెల్లవారే వస్తుంది, 5 తీసేయొద్దు అని చెప్తారట. మళ్ళీ ఇంతది మనం సొసైటీలో భాగమే, అంతటా ఉంది. కానీ ఇంత ఎంత సరిగానే నేను గ్యారంటీ చేస్తాను. దీన్ని ఎట్లా గ్యారంటీ చేస్తాను? ప్లాట్ గ్యారంటీ చేస్తాను. దీని అందుకని ఒక కమిటీ ప్రపోజ్ చేశాను గవర్నమెంట్. ఇప్పుడు సెప్టెంబర్తో అయిపోతాయి కదా, రేపట్లే ఉన్నాను. ఆ కమిటీ వస్తే ఆగస్టు లోపలనే సిటీకి వేసి కొత్త గైడ్ లైన్స్ తయారు చేద్దాం. ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, మీరు గమనించారు, చాలా వార్తలు వచ్చినాయి లేదు. న్యూస్ పేపర్స్కి సంబంధించి
హిందీలో ఉండనియండి, ఉర్దూలో ఉండనియండి, తెలుగులో ఉండనియండి, ఇంగ్లీష్లో ఉండనియండి. ఉర్దూ పేపర్లు వచ్చేసరికి ఉర్దూ అని పెట్టారు. రైట్ఫుల్లీ సంబడి వెంట్ టు ది హైకోర్టు. 4 రోజుల కింద హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు మనకి ఇచ్చే ఆర్డర్నే కొట్టేసింది. హౌ కెన్ యూ డిస్క్రిమినేట్ న్యూస్ పేపర్స్ ఇన్ ది లాంగ్వేజ్? తెలుగు ఇంగ్లీష్కి భేదం లేదు. ఇంగ్లీష్ పేపర్ రాయరు, తెలుగు పేపర్ రాయరు. సర్క్యులేషన్ ఇస్ ద క్రైటీరియా, పీరియాడిసిటీ ఇస్ ద క్రైటీరియా. తర్వాత దానికి ఉన్న ఏమంటాము గౌరవం పేపర్ అంటే ఉండేది. ఇవి తీసుకోవాల్సింది. ఇప్పుడు మీకు ఇచ్చే మనకు అమల్లో ఉన్నది ఏమేమి హైకోర్టు కొట్టేసేసి. సో ఇది డిస్క్రిమినేషన్స్ లేకుండా కొత్త కమిటీ ఒకటి బాగుంది గైడ్లైన్స్ హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 2008లో ఇచ్చిన వాళ్ళ 2 లక్షలు 2008లో వసూలు చేశారు సొసైటీ. 1000 ఇంటూ 2 లక్షలని 20 కోట్లు అందాజని చెప్తుంది. ఎక్కువనే ఉన్నారు. 20 కోట్లలో గవర్నమెంట్కి స్థలానికి, ఒక స్థలానికి 15 లక్షలు, 12 లక్షలు, 32 ఎకరాలు మొత్తం డబ్బు కట్టేశారు. 38 ఎకరాలకి 2 పీసులు, 70కి 32, 35. దానికి 28 లక్షలు, 38 లక్షలు చొప్పున పెట్టేశారు. కొంతకాలంలోనే కోర్టుకి సుప్రీంకోర్టు 16 ఏళ్ళు వెంటబడి చేసుకుంటే లాస్ట్ రమణ సీజే దిగిపోయేటప్పుడు ఈ ముడి పెట్టారు. జర్నలిస్టులకి, లెజిస్లేటర్లకి, సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ సొసైటీలకి కలిపి వేశారు. దెన్ వి ఎక్స్ప్లెయిన్ జర్నలిస్ట్ రా 2 కేటగిరీలకు రా. అల్టిమేట్లీ ఆయన గ్రహించి లాస్ట్ జడ్జిమెంట్ ఇచ్చి సంతకం చేసి అది వెంటనే సంతోషపడ్డాం. పోయిన గవర్నమెంట్ సంతకం చేయడానికి నిర్ణయించి హ్యాండ్ ఓవర్ చేయడానికి 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. దాంట్లో డబ్బులు కట్టిన వాళ్ళు 11 మంది చనిపోయారు. ఇది జర్నలిజం అనేది మా హ్యూమనిటీ లేదు, మానవత్వం ఉండాలి. అందుకని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని అధికారులు కొంతమంది అడ్డమేస్తున్నారు. మాది వస్తుంది, దీన్ని కలిపి పెడతాం, అది కాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు కన్విన్స్ అయ్యారు, రెవెన్యూ మినిస్టర్ గారు కన్విన్స్ అయ్యారు. కాబట్టి అది బయటపడ్డది. ఇక హైదరాబాద్ అయినా జిల్లాలైనా ఒక పాలసీ కావాలి. హైదరాబాద్లో 4 సొసైటీలు ఉన్నాయి. ఒరిజినల్ సొసైటీ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ హైదరాబాద్. దాని పేరుతోనే ఫస్ట్ సొసైటీ రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో లెస్ దెన్ 2 ఎకరాలు గరిచిపోయారు. దాంట్లో ఇల్లు కట్టుకున్నారు. అది నాకు తెలియదు. అప్పటికి ప్రొఫెషన్కి రాలేదు. నేను ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి సొసైటీ మా భాగస్వామ్యంతో వచ్చి సొసైటీ కాదు ల్యాండ్. జూబ్లీ 25 ఎకరాలు చెన్నారెడ్డి గారు ఇచ్చారు. ఆ
15 సంవత్సరాలకి గోపనపల్లిలో విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు 60 ఎకరాలు. ఆ తర్వాత 10-15 సంవత్సరాలకి ఈ జర్నలిస్ట్ జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి 70 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు అప్లికేషన్స్ పెరిగిపోవడానికి ఒక కారణం ఏమిటంటే అప్లికేషన్ వస్తే ఇళ్ళ స్థలం వస్తుంది, అప్లికేషన్ వస్తే బస్ పాస్ వస్తుంది, హెల్త్ కార్డ్ వస్తుంది. మేము ఈ ఏ సొసైటీలో ఈ క్రైటీరియా లేదు. ది వర్కింగ్ జర్నలిస్ట్ అంటే యాక్ట్ ప్రకారంగా డెఫినేషన్ అందరూ వస్తారు. డెస్క్లో ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు వస్తారు, రిపోర్టర్లు వస్తారు, ఫోటోగ్రాఫర్లు వస్తారు, కార్టూనిస్ట్ వస్తారు, ఖాతీలు వస్తారు, ప్రూఫ్ రీడర్ వస్తారు, సబ్ ఎడిటర్ వస్తారు, లైబ్రరీలు వస్తారు. These are all under Working Journalist Act. The definition of working journalist లో వీళ్ళకి వస్తారు. వర్కింగ్ జర్నలిస్ట్ అయిన వాళ్ళని అప్లై చేసుకున్నారు. మన ఫోటోగ్రాఫర్గా, కార్టూనిస్ట్గా, అప్పటికి వీడియోగ్రాఫర్లు, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దకి లేదు. అందుకని దీన్ని డీలింగ్ చేయాలి. Application is not the criteria for allotting a house site or extending health card benefit for working journalists. దానికి దీనికి సంబంధం. అందుకని హైదరాబాద్లో ఇంకా 4 సొసైటీలు ఉన్నాయి. చివరి నిమిషము గవర్నమెంట్ పోతుందన్నప్పుడు మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసి 3000 మంది చేయించారు హైదరాబాద్. మీరు ఏ క్రైటీరియా ప్రకారంగా చేస్తున్నారో మెంబర్షిప్ నాకు ఊరు, పేరు, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, పత్రిక ఉండాలి కదా, గైడెన్స్ చేసి ఉంటారు కదా. కాగితాలు రాదు. నేను చేసిన నిజాయితీ లెక్కల ప్రకారంగా ఈ సొసైటీలో ఉన్నారు, ఆ సొసైటీలో ఉన్నారు, అన్ని సొసైటీలో ఉన్నారు. అవన్నీ తీసేస్తే హైదరాబాద్లో మ్యాక్సిమం 2,40,000. అందుకని ఇక ఎక్కడ హైదరాబాద్లో 3 సొసైటీల్లో ఒకే దగ్గర స్థలం దొరికింది. 4వ సొసైటీ వచ్చేసరికి 2 ప్రాంతాలు అయిపోయినాయి. ఇప్పుడు ఆలోచన హైదరాబాద్కు 4 చెరువుల అంటే 4 డైరెక్షన్స్లో 25 ఎకరాలు 30 ఎకరాలు తీసుకుంటూ ఎవరికి దగ్గరగా ఊళ్ళకి పోతానికి, సొంత ఊళ్ళకి పోతానికి ఏది దగ్గర ఉంటే అది ఒకే దగ్గర 100 ఎకరాలు ఇవ్వాలి. దొరికినా హైదరాబాద్ ఎక్కడికో దూరంగా, చాలా దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఈ ఆలోచన చేస్తుంది. సొసైటీల్లో ఇక్కడ ఏకశిల, కాకతీయ, ఇంత చెప్పిన సుధాకర్ ఏకశిలలో కూడా కాకతీయలో ఇంతవరకు వచ్చి నాకు చెప్పలేదు నా సొసైటీ గురించి. వాళ్ళు వచ్చారు, వాళ్ళని చూసుకోమంటున్నారంటే నేను ఆయన పేరు తీసేదని చెప్పాను. సో అట్లాగే ఇక్కడ కూడా హైదరాబాద్ తర్వాత మీరు చూసారా పేపర్లలో వచ్చింది, ఎవరు ఆర్టికల్ న్యూస్లో చదివారు. హైదరాబాద్లో అసెంబ్లీ కట్టాలన్నారు. వింటర్ సెషన్ మన మహారాష్ట్రలో నాగపూర్లో జరుగుతుంది వింటర్ సెషన్. చూసారు? ఇక్కడ కూడా రాశారు, ఏదో పేపర్లో చదివాను, ఆర్టికల్ మీద రాశారు. వరంగల్లో అసెంబ్లీ మన తెలంగాణలో పెద్ద సెంటర్ కాబట్టి నా ఉద్దేశంలో మన హౌసింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వేర్ పబ్లికేషన్ సెంటర్ ఆర్ దేర్ నెంబర్ ఆఫ్ జర్నలిస్ట్ మే ఇంక్రీజ్. అదర్వైజ్ 150-200 ఉండదనేది నా భావన. పబ్లికేషన్ సెంటర్స్ ఉంటే సహజంగా డెస్క్ అంత ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. జిల్లా సెంటర్లలో స్థలాలు దొరకడం
ఎక్కడో ఒక దగ్గర తప్ప మెజారిటీ ప్లేసుల్లో జిల్లా సంస్థలు ఉంటాయి. కింద మండలంలో ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ లేదా మండల కేంద్రంలో స్థలాలు ఉంటే స్థలాలు ఇచ్చి ఆలోచన. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు, రెవెన్యూ మినిస్టర్ని కలిసినప్పుడు సొసైటీలుగా స్థలము కేటాయించి ఒక కేటగిరీ ఉన్నాయి. ఇక్కడ అప్పుడు ఇవ్వడానికి స్థలం కేటాయించి డబ్బు కట్టించుకోకుండా ఇక్కడ అయిపోయిన సొసైటీ ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ సొసైటీల మీద ప్రత్యేకంగా ప్రభుత్వంతో ఒక కేటగిరీ లేని స్థలాలు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, సొసైటీలో లేని వాళ్ళు కొంతమంది ఉన్నమాట వాస్తవం. సొసైటీలు ఏర్పాటు చేసి గవర్నమెంట్ స్థలం ఇచ్చి ఆక్యుపేషన్లో ఉన్నాయి ఒక కేటగిరీ ఉన్నాయి. ఆక్యుపై చేసింది కొంత ఉంది, స్థలాలు కేటాయించారు, వేరే వాళ్ళు ఆక్యుపై చేసి ఉన్నారు. ఇవి డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి కాబట్టి వీటి సొసైటీల కింద సొసైటీలకు జారీ చేసిన జీవోలు స్థలాలకు సంబంధించి ఒక కేటగిరీ, ఈ సొసైటీలో లేని మెంబర్స్కి ఒక కేటగిరీగా ఆలోచన చేయాలని. ఏది చేసినా స్థలాలు ఇవ్వని వాటికి కూడా ఒక ప్రొఫార్మా తయారు చేసి, ఇప్పుడు అప్లికేషన్కి ఎట్లాగైతే ప్రొఫార్మా ఉంటుంది కదా, కంప్యూటర్లో వెబ్సైట్లో ఎక్కిస్తేనే కదా, అట్లాగే దీనికి కూడా ఒక వెబ్సైట్ పెట్టి జిల్లాల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆ ప్రొఫార్మా ఫిల్అప్ చేస్తే మనకు ఒక 100 ఎకరాలు ఇచ్చారనుకో, మినిమం ఎంత ఉండాలా? ఎంత ఇస్తావు మీ సొసైటీలో? మినిమం ప్లేస్ ప్లాట్ ప్లేస్ ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు హౌసింగ్ జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఆ ప్రకారంగా అనుకున్నారు, కానీ ఇప్పుడు 200కు 230కు వచ్చేటట్టుంది. అందుకని మినిమం ఏదో పెట్టుకున్నాం. మినిమం ఏదో కొన్ని గౌరవంగా ఉండేటంటే మినిమం పెట్టుకుని వెబ్సైట్లో ఇచ్చేస్తే ప్రాసెస్ చేస్తే మనకు ఒక ఐడియా ఏ జిల్లాలో ఎంత ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలకు క్రైటీరియా పెట్టుకున్నారు. మన ఆలోచన ఏమిటంటే 2014 నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారుగా, సీనియారిటీ కొంత ఉండాలిగా. ఎంతవరకు 5కి వస్తుందా, 3కి వస్తుందా, 2 సంవత్సరాలకు వస్తుందా కటాఫ్, అది పారదర్శకంగా కనిపించడానికి మనం ఒక ఎఫర్ట్ చేయాలి. అదొక ఆలోచన. ఖచ్చితంగా ఇది అయిపోయిన తర్వాత నిజానికి ముఖ్యమంత్రి గారితో 26వ తారీఖు మీటింగ్ పెట్టి ఈ జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి అప్రూవల్ చేసిన కాగితాన్ని, అధికారిక కాగితాన్ని ఆయన చేతుల మీద ఇప్పించడం. నేను మొన్న వచ్చిన తర్వాత 42 జర్నలిస్టులు చనిపోయిన కుటుంబాలకు ₹1,00,000, 3,000 పెన్షన్, పిల్లలు ఉంటే ₹2,000 దీని కొరకు అవి మంజూరు ఉన్నాయి 45 కుటుంబాలకి. అవి కూడా వాటిలోనే ఇచ్చి ఎదురు చూస్తున్న జర్నలిస్ట్ని ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పాలా, విశ్వాసం కలిగించాలన్న ఉద్దేశంతో 26 సాధ్యం కాలేదు. వారు 3వ తారీఖు వెళ్ళి 11వ తారీఖు వస్తారని ఆ తర్వాత ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు వస్తే ఇచ్చిన వాళ్ళకి సంతోషం, కృతజ్ఞత, చనిపోయిన వాళ్ళకి కుటుంబాల్లో అనుకోవడానికి సహాయం, వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఏం చేస్తారు, ఒక పాలసీ ప్రకటించమని చెప్పి ఈరోజు నేను ట్వీట్ చేస్తాను ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి. మీ మీకున్న బాధ్యత ఏమిటంటే
మన మంత్రి రెవెన్యూ మంత్రి, మన మంత్రి హౌసింగ్ మంత్రి, మన మంత్రి ఆయన ఇన్ఛార్జ్. వరంగల్ అంటే భయపడాలి, కాగితము లేకుండా హౌసింగ్ సొసైటీ విషయం చెప్పకుండా ఉంటే నన్ను వదలడు. ప్రతిసారి ముందు కనిపిస్తే ఓ వీళ్ళు హౌసింగ్ గురించి అడుగుతారు. నేను చెప్పేది హైదరాబాద్లో 4 సొసైటీలు ఎట్లా వచ్చినాయి. ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నేను కనపట్లే, ఆయన కూర్చునేటప్పుడే చెప్పేవాడు ఈసారి క్యాబినెట్లో పెట్టి వచ్చేసారు. ఈ బాధ్యత రిపోర్టర్లు మన దృష్టికి తీసుకురావాలి. మన ఇది ఎన్నో ఉంటాయి, పొలిటికల్ అవసరాలు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు రైతులకు సంబంధించిన ఇష్యూ ఉంది, హౌసింగ్ సంబంధించి ఉంది, పేద ప్రజల కార్డులకు సంబంధించి ఉంటాయి. వాటిలో ప్రియారిటీ ఉన్నది కాదు. ఆ ప్రియారిటీలకు తీసుకురావడానికి మనం గౌరవంగా 4 సార్లు అయితే విసుకొస్తుంది. ఏ రకంగా అడుగుతాడు నీటిని వదిలేస్తుంది. ఆయన దృష్టిలో పడాలి, జిల్లా లేకపోతే ఇది చాలా సీరియస్ ఇష్యూ ఉంది అన్న వస్తే మనకు ఇది జరుగుతుంది. అది మీ బాధ్యత. ఇక హెల్త్ కార్డులకు సంబంధించి 2 ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన ఏమో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కార్డు అమలు కాకపోవడానికి కారణం ఏంటి? గవర్నమెంట్ డబ్బు అయితే గవర్నమెంట్ ఆసుపత్రులు జరుగుతున్నాయి, నేమ్స్లో కొంత జరుగుతుంది. జరగడం వల్ల ఈ సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతాయి, వాళ్ళకి డబ్బు కట్టినందువల్ల జరుగుతాయి. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఒకసారి కట్టాము నమ్మలేదు, ఎందుకు ఇబ్బందులు పడాలి, ఇన్సూరెన్స్ జరగదంటే ఆలోచించుకున్నాను. నేను ఇన్సూరెన్స్ వాళ్ళకి పిలిచాను. పిలిస్తే ఒకటి పాత జబ్బులు అనే పేరుతో నిర్వహించకూడదు. డే 1 నుంచి మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచే ఏం జరిగినా అమల్లోకి రావాలి. ప్రీ ఎగ్జిస్టెంట్ డిసీజెస్ అని కొట్టేస్తుంటారు వాళ్ళు, డే 1 నుంచి అమలు కావాలి. అట్లాగే డెలివరీస్ కూడా డే 1 నుంచి అమలు కావాలి. పేరెంట్స్కి వర్తించాలి. స్పౌస్, జర్నలిస్ట్ స్పౌస్, 2 children, 2 పేరెంట్స్, 10 లక్షలకి ఇన్సూరెన్స్, 10 లక్షలకి హెల్త్ కార్డు చేస్తే మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ మనం అమలు చేయటం లేదు కావట్లేదు అంటున్నామే, ఎక్కడో దగ్గర జరిగినాయి. 18,000 చిల్లర జర్నలిస్టులు బెనిఫిట్ పొందారు. 9 కోట్ల రూపాయల చిల్లర గవర్నమెంట్ పే చేసింది. వీళ్ళని 18,000 మంది వచ్చారు కాబట్టి ఒక 20,000కి లెక్క చేసి అని చెప్పి అడిగితే 95 కోట్లు ఇచ్చారు, 95 crores. ఆ జర్నలిస్టు 1/3 కడతారు. ఎంత అవుతుంది అంటే ఒక జర్నలిస్టు 1/3 కట్టేటట్లయితే 16,000 కట్టాలి. 1/4 కట్టేటట్టయితే దాదాపు 30,000 కట్టాల్సి వస్తుంది. నిన్ననే వచ్చింది ఇది. ఇవన్నీ చూసినప్పుడు మ్యాక్సిమం ఉపయోగించుకున్న సంఖ్య 18,000, 19,000, ఇంకా పెరిగితే ఒక 1,000, 2,000 పెరుగుతుంది. ఈ 18,000 మంది ఉపయోగించుకున్నందుకు కట్టిన డబ్బు ఈ 5 సంవత్సరాలలో మ్యాక్సిమం గవర్నమెంట్ 9,000 కోట్లు పే చేసింది. 45 కోట్లు అలాట్ చేసి పెట్టింది. క్వార్టర్, ఎవ్రీ క్వార్టర్ 11 crores అంటే మొదటి 11 crores పని అయిపోయింది. అందుకని 90 కోట్లు వేస్ట్. మనం 15,000, 30,000 కట్టే స్థితిలో లేదు. కాబట్టి ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఎట్లా మనకున్న ఎగ్జిస్టింగ్ దాన్ని కొద్దిగా జాగ్రత్తగా డబ్బులు పే చేసి ఇచ్చేసేటట్టు డిస్కషన్ చేయాలన్న ఆలోచనతో ఇది హౌసింగ్ సంబంధించి ఏం చెప్పాలి. సర్కార్కి వైట్ కార్డ్ గిట్ల ఏమన్నా దేనికి ఇప్పుడు
దానికి బయట కాకుండానే చెప్పి అది ఎప్పుడే ఎత్తేసాం. ఆరోగ్యశ్రీకి మనము రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఆరోగ్యశ్రీ కట్టాము. అప్పుడు హెల్త్ కార్డు ఉండేది, జర్నలిస్ట్ కట్టాము చేసాం. దానికి దీనికి సంబంధమే లేదు. కార్డ్స్ ఏ కార్డ్స్తో సంబంధం లేని వాళ్ళకు కూడా హెల్త్ కార్డు ఇచ్చే ప్రపోజల్ కూడా ఖచ్చితంగా కొత్త కార్డు ఇవ్వాలి. హెల్త్ కార్డు ఎవ్వరు ఇచ్చేది లేదు. మనం ఎంత అమాయకులు అంటే నువ్వు ఓపెన్ చేయి, ఫిల్అప్ చేయి, అయిపోయారు. హెల్త్ కార్డుకు ఎప్పుడైనా దాంట్లో అక్రిడిటేషన్ కార్డు టైపులోనే అదే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చేస్తుంది. నువ్వు హెల్త్ కార్డుకి ఓపెన్ చేసి అయితే ఇప్పుడు అటాచ్ చేసింది ఏంటంటే ఇప్పుడున్న సిస్టమ్ ఆయనకి అక్రిడిటేషన్ అయి ఉండాలా, అక్రిడిటేటెడ్ కరెస్పాండెంట్ అయి ఉండాలి. అక్రిడిటేషన్తో మనం అది తీసేస్తున్నాను. అక్రిడిటేషన్ సంబంధం లేదు. అక్రిడిటేషన్ ఇది ఇప్పుడు జరుగుతున్న పరిణామం. చూద్దాం ఈ అసెంబ్లీ తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రాబ్లమ్స్ అన్ని చెప్తాను. మీరు ఖచ్చితంగా మంత్రులు కనపడితే వాళ్ళ జోలిగా ఉండాలి. ఎమ్మెల్యేలు